హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీల గుర్తింపు అనేటువంటి ఆర్టికల్ మనకి ఈనాడు పేపర్లో రావడం జరిగిందనమాట అండి. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు అని చెప్పేసి రావడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి భావించడం జరుగుతుంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా 9,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. వీటిని వీలైనంత త్వరలోనే భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ తప్పనిసరి అని చెప్పేసి రావడం జరిగింది. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండడం జరిగింది. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటుగా సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టులన్నీ ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. వీటి భర్తీకి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం టీచర్తో పాటుగా హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో వీటి 9,000 అంగన్వాడీ పోస్టులకు ఎవరైతే ఉన్నారో వారికి మెయిన్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్ అనేటువంటిది క్వాలిఫికేషన్గా తెలపడం జరిగింది అనమాట అండి. ఇంటర్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇందులో మస్ట్ అండ్ షుడ్గా తెలపడం జరిగిందనమాట అండి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. గతంలో చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ వరకు ఉండేది, కాకపోతే దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్కి మార్చడం జరిగింది. వయో పరిమితి చూసుకున్నట్లయితే కనుక 18 to 35 years ఉన్నటువంటి వాళ్ళు కాగా 65 ఏళ్ళు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఖాళీలో 50% హెల్పర్లు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ పోస్టులను 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకే 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి టీచర్లకు నిబంధనలకు అనుగుణంగా నియమించాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 9,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఇంటర్ అనేటువంటిది క్వాలిఫికేషన్గా తెలపడం జరిగిందనమాట అండి. ఏజ్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 35 years ఉన్నటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఇది అంగన్వాడీకి సంబంధించినటువంటి 9,000 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. వీటికి సంబంధించినటువంటి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి కార్యాచరణ చేస్తున్నట్లుగా ఇందులో మనకి ఆర్టికల్లో తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నవ తెలంగాణలో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట అండి. ఉద్యోగాల ఊసేది అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే మంత్రివర్గ నిర్ణయాలపై ఆవేదన అని చెప్పేసి నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపు, 3వ వారంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం, డిఎస్సి అనుబంధ ప్రకటన ఇవ్వాలంటూ అభ్యర్థుల డిమాండ్, అదే రకంగా గ్రూప్ 1 ఫిలిమ్స్ను ఏం చేస్తారు అని చెప్పేసి పలువురు ప్రశ్న అనేటువంటిది. ఈ 4 క్వశ్చన్స్ తోటి ఉద్యోగాల ఊసేది అనేటువంటి దానికి సంబంధించినటువంటి మనకి వివరణ అనేటువంటిది నవ తెలంగాణలో ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో నిరుద్యోగ యువత చూపు ఉద్యోగాల భర్తీపైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఎదురు చూస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది మన కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అనమాట అండి. అయితే ఈ హామీలకు సంబంధించినటువంటి ఇప్పటికీ 2 నెలలు అవుతున్నా కానీ ఇంకా ఏ విధమైనటువంటి కదలిక అనేటువంటిది రాలేదని చెప్పేసి ఉద్యోగార్థులు వాపోతున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది కూడా విడుదల చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది. ఇంకా దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేటువంటిది కూడా లేదనమాట. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి కూడా ఇస్తానని చెప్పేసి తెలపడం జరిగింది. ఇంకా ఇన్ని సంబంధించినటువంటి వాటితో పాటుగానే ఇంకా రిజల్ట్స్ కూడా విడుదల చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఇంకా మనకి టీఎస్పీఎస్సీ నుంచి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ కానీ, ప్రెస్ నోట్ కానీ, వెబ్ నోట్ కానీ ఏమేది రాకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఊసేది అనేటువంటి ఆర్టికల్ మనకి నవ తెలంగాణలో రావడం జరిగింది అనమాట అండి. అయితే ఇందులో మనకి గ్రూప్ 1పై ఏం చేద్దాం, టీఎస్పీఎస్సీ తర్జన భర్జన అనేటువంటిది రావడం జరిగింది. ఇది గ్రూప్ 1 అభ్యర్థులకు ఇంపార్టెంట్ అనమాట అండి. గ్రూప్ 1 ఫిలిమ్స్ ఏం చేయాలనేటువంటి దానిపై టీఎస్పీఎస్సీ తర్జన భర్జన పడుతుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలా, లేదంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు సంబంధించినటువంటి తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా అన్నది ఎటు తేల్చుకోలేని పరిస్థితిగా నెలకొనడం జరిగింది. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి విషయం మనకు తెలిసింది. అయితే గ్రూప్ 1 అంశాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నది. 503 గ్రూప్ 1 పోస్టులకు భర్తీకి 2022 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే గ్రూప్ 2 రాత పరీక్షలు పలు కారణాలతో మూడు సార్లు వాయిదా పడింది. టీఎస్పీఎస్సీ
కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022లో డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేసింది. అదే రకంగా తెలంగాణ తొలి గ్రూప్ 3 1388 పోస్టులకు భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 అన్నిటికీ 2022 నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. డిసెంబర్ 30న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక మనం గ్రూప్ 2 వచ్చేసి డిసెంబర్ 29న, గ్రూప్ 3 వచ్చేసి డిసెంబర్ 30న మనకి ఈ రకంగా నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదల చేసినా కానీ ఇప్పటి వరకు ఒక ఎగ్జామ్ కూడా పూర్తి కాలేదన్నమాట అండి. అదే రకంగా గ్రూప్ 4 సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 8180 పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా మనకి విడుదల అవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎగ్జామ్ రాశారు. దీనికి సంబంధించినటువంటి ఫలితాల గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది ఈ గ్రూప్ 4ని కూడా మళ్ళీ ఎగ్జామ్ అనేటువంటిది రీకండక్ట్ చేయడం చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ అనేటువంటి వారు కోరడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఇప్పుడు మెయిన్ చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 అనేటువంటిది సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయాలా, లేకపోతే ఇచ్చినటువంటి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలా, రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వాలనేటువంటి దాని మీద తర్జన్ భర్జన్ అనేటువంటి పడడం జరుగుతుంది. హైకోర్టులో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా లేదా అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా మనకి ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అదే రకంగా డిఎస్సి సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్ వచ్చేనా 2 గ్రూప్ 1 సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే కనుక 5089 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గత ఏడాది సెప్టెంబర్లో తేదీన మనకి విడుదల చేయడం జరిగింది. అయితే 1,777,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అయితే మరో 5,000 ఉపాధ్యాయ పోస్టులు కలిపి 10,000 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ భావిస్తున్నది. అయితే ఇందుకోసం డిఈఓల నుంచి వివరాలు సేకరిస్తుంది. ఈ ఏడాదిలో సుమారు 3,800 మంది ఉపాధ్యాయులు విరమణ పొందుతున్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి ఉంటుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి ఆమోదం తీసుకుని డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలిసింది. అయితే రాష్ట్రంలో 1.22 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. 19,000 ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిఎస్సి ద్వారా నియామకాలు ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యా వాలంటీర్ నియమించాలని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి సప్లిమెంట్ నోటిఫికేషన్, అదే రకంగా డిఎస్సికి సంబంధించిన సప్లిమెంట్ నోటిఫికేషన్ గురించి ఉద్యోగార్థులు ఎదురు చూస్తున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటిది కూడా. అంటే టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి మనకి లోక్సభలో బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది అనమాట అండి. పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి భారీ శిక్ష అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ అనేటువంటిది 2024 సోమవారం రోజున దీన్ని మనకి లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి, అంటే బిల్లులో ఏముంది, బిల్లుకు సంబంధించినటువంటి లక్ష్యం ఏమిటి, ఈ బిల్లుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో నిన్నటి దినమందు నేను అప్లోడ్ చేయడం జరిగిందనమాట అండి. ఆ వీడియోని మీరు చూసినట్లయితే కనుక మీకు పూర్తి అవగాహన అనేటువంటిది, అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ 2024 సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 5 ఏళ్ల వరకు జైలు, కోటి జరిమానా అనేటువంటి ఇది చూసుకున్నట్లయితే కనుక ఇది ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటిది అనమాట అండి. అదే రకంగా పర్సనల్గా చేసినటువంటి వారికి కూడా ఎంత ఉంటుందని చెప్పేసి దాంట్లో మనకి తెలియచేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక తొలి భారత సంతతికి చెందినటువంటి ఆస్ట్రేలియా సెనేటర్గా వరుణ్ ఎంపిక అవడం జరిగింది అనమాట అండి. భారత సంతతికి చెందినటువంటి వరుణ్ ఘోష్ ఈ రికార్డ్ అనేటువంటిది సృష్టించడం జరిగింది అనమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆస్ట్రేలియా సెనేటర్గా ఎవరు నియమితులయ్యారంటే చూసుకున్నట్లయితే వరుణ్ ఘోష్ నియమితులు అవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామీ అవార్డ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. గ్రామీ అవార్డ్ చూసుకున్నట్లయితే కనుక శంకర్ మహాదేవన్, గణేష్ రాజగోపాలన్, జాకిర్ హుసేన్, వి సెల్వ గణేష్, రాకేష్ చౌరాసియాకి గ్రామీ అవార్డులు ఇచ్చినట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి. సో వీరు చేసినటువంటి దేనికి గాను వీరికి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే కనుక శక్తి అనే సంగీత బృందం 2023 జూన్లో విడుదల చేసినటువంటి దిస్ మూమెంట్ అనే ఆల్బమ్కు గాను శంకర్ మహాదేవన్, గణేష్ రాజగోపాలన్, సెల్వ గణేష్, వినాయక్ రామ్,
జాకిర్ హుస్సేన్కు ఒక్కొక్కటి గ్రామీ అవార్డులు అనేటువంటిది లభించడం జరిగింది. ఇది మూమెంట్ ఆల్బమ్కు గాను శక్తి బృందం చేసినటువంటి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో వీరికి గ్రామీ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. అంటే జాకిర్ హుస్సేన్కు దీంతో పాటుగా మరో 2 గ్రామీలు అనేటువంటిది దక్కడం జరిగింది. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ పాష్తో, అదే రకంగా బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంట్ ఆల్బమ్ యాజ్ వి స్పీక్ అనేటువంటి కేటగిరీలు గాను రెండు కేటగిరీలు గాను జాకిర్ హుస్సేన్ గారికి అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. అదే రకంగా టేలర్ స్విఫ్ట్కి చూసుకున్నట్లయితే కనుక ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అది మిడ్ నైట్స్ అనేటువంటి ఆల్బమ్ గాను టేలర్ స్విఫ్ట్ గారికి అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గగన్ లక్ష్యన్ అభ్యాస్ పరీక్ష విజయవంతం అవడం జరిగింది. గగనతలంలోకి శత్రువులు క్షిపణులు బాంబులను కూల్చగలిగేటువంటి నిర్దేశిత లక్ష్య వ్యవస్థ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ సోమవారం ప్రకటించడం జరిగింది. డిఆర్డిఓ తయారు చేసినటువంటి హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియట్ టార్గెట్ అయినటువంటి అభ్యాస్ విజయవంతంగా పరీక్షించినట్లుగా రక్షణ శాఖ ప్రకటించడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అనమాట కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.